చుక్క కూడా వాటర్ దొరకని ప్లేసెస్లో అసలు డిషెస్ ఎలా వాష్ చేస్తారు ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు చూసేద్దాం. ఒక్క క్షణం నీళ్లు రాకపోతేనే అన్ని పనులు ఆగిపోతుంటాయి. సోషల్ మీడియాలో వాటర్ క్రైసిస్ అంటూ పోస్టులు పెడుతూ ఉంటాం. ఇక సింక్లో గిన్నెలు అయితే వాటర్ వచ్చే వరకు అలా ఉండిపోవాల్సిందే. మరి రాజస్థాన్ డిజర్ట్ లాంటి ప్రాంతాల్లో డిషెస్ ఎలా వాష్ చేస్తారు? అక్కడ తాగడానికి గుక్కెడు నీళ్లు దొరకడమే గగనం కదా. మరి వంట పాత్రలు వాష్ చేయడానికి వాళ్ళు మనలాగా సోప్స్, డిష్ జెల్, వాటర్ అస్సలు వాడరు. షాక్ అవుతున్నారా? నిజంగానే వాటర్ లేకుండా వాళ్ళు డిషెస్ వాష్ చేస్తారు. అది ఎలాగో తెలుసా? ఆ ఎడారి ఇసుకతోనే. ఒకసారి ఈ వీడియో చూసేయండి. చూసారు కదా, మనమైతే ఒక్క గిన్నెను కడగడానికి లీటర్ల కొద్దీ వాటర్ని వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ వాళ్ళు ఆ ఇసుకతోనే పాత్రలను గట్టిగా రుద్ది ఆ తర్వాత ఒక మెత్తటి క్లాత్ తోటి వాటిని తుడుస్తారు. అంతే, కొత్త వాటిలా ఆ గిన్నెలన్నీ తలతలా మెరిసిపోతున్నాయి కదా. ఎక్సలెంట్ సర్వైవల్ హ్యాక్ కదా అది. మనం కెమికల్స్ ఉన్నటువంటి సోప్స్ కానివ్వండి, డిష్ వాష్ జెల్స్ కానివ్వండి, వాటిని వాడుతూ అటు నీటిని ఇటు పర్యావరణాన్ని పొల్యూట్ చేసేస్తున్నాం. కానీ వాళ్ళు మాత్రం 100% ఎకో ఫ్రెండ్లీ విధానాన్ని ఎంచుకుని జీవిస్తున్నారు. నీటి కొరతను ఒక కష్టంలా కాకుండా ఒక కల్చర్గా మార్చుకుని వాళ్ళు బతుకుతున్నారు. ఇలా ఎడారి ఇసుకతోనే కాదండి, బూడిదతో కూడా వాళ్ళు డిషెస్ వాష్ చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడైనా ట్యాప్ ఆన్ చేసి వాటర్ వేస్ట్ చేస్తున్నప్పుడు రాజస్థాన్ ఎడారిలో ఇసుకని యూజ్ చేసి ఆ మహిళలు ఏ విధంగా డిషెస్ వాష్ చేస్తున్నారో గుర్తు తెచ్చుకోండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లైఫ్ స్టైల్ పైన మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.